ఇక 11వది రామేశ్వరం. తమిళనాడులోని రామేశ్వరం క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాదు, చార్ధామ్ యాత్రలో కూడా ప్రధానమైనది. శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. శివరాత్రి రోజు తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న అగ్నితీర్థంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల కాశీ గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆలయ ప్రాంగణంలో ఉన్న 22 పవిత్ర బావుల నీటితో స్నానం చేయడం ఇక్కడి ప్రధాన ఘట్టం. శివరాత్రి నాడు ఈ తీర్థ స్నానాల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటారు. ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే స్ఫటికలింగ దర్శనం శివరాత్రి నాడు మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఆది శంకరాచార్యుల వారు బహుకరించిన ఈ స్ఫటికలింగానికి చేసే అభిషేకాన్ని చూడటం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. శివరాత్రి పర్వదినాన స్వామివారికి మరియు పర్వతవర్ధిని అమ్మవారికి వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని బంగారు రథంపై ఊరేగిస్తారు. రంగురంగుల పుష్పాలు, దీపాలతో అలంకరించిన ఈ రథం ఆలయ ప్రాకారం చుట్టూ తిరుగుతున్నప్పుడు భక్తుల జయజయధ్వానాలు మిన్నంటుతాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆలయ కారిడార్ కలిగిన రామేశ్వర ఆలయాన్ని శివరాత్రి నాడు వేల దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. రామేశ్వరం చేరుకోవడానికి చెన్నై, మధురై నుండి రైలు మరియు బస్సు సౌకర్యాలు ఉన్నాయి.